హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఇమ్మంది రామారావు గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడారు. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్, ప్రత్యేక హోదా కోసం బీహార్ సీఎం నితీష్ కుమార్ గారు పట్టుపట్టడం మనం చూస్తున్నాం. సార్ వాళ్ళంతా కూడా నిర్ణయం తీసుకొని మోదీ గారిని అడగబోతున్నట్టుగా వార్తలు అయితే వస్తున్నాయి. అయితే ఇదే విషయం పైన ఇప్పుడు షర్మిల గారు ఒక ట్వీట్ చేశారు. సార్ అక్కడ నితీష్ కుమార్ గారు అంతా పట్టుబడుతున్నారు ప్రత్యేక హోదా కోసం. మరి చంద్రబాబు నాయుడు గారికి కూడా ఆ పవర్ ఉంది కదా, ఇప్పుడు సెంట్రల్ లో ఆయన అడిగితే ఇచ్చే అవకాశం ఉంది కదా, మరి ఆయన ఎందుకు పట్టుబట్టడం లేదు, ఆయన ఎందుకు అసలు అడగట్లేదు, దీని గురించి ఎందుకు ఆయన మాట్లాడడం లేదు అని చెప్పేసి ఇటు ట్వీట్ చేస్తారు షర్మిల గారు. మరి నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ప్రత్యేక హోదా అడగట్లేదు సార్? మీ ఒపీనియన్ దీనిపైన? ఇక్కడ మొదట్లో షర్మిల ఉపన్యాసాలు కానీ ఆవిడ ఆలోచన విధానాలు కానీ మనం ఎప్రిషియేట్ చేసాం. ఈ మధ్య కాలంలో ఎలక్షన్ ముందు నుంచి ఆవిడ వ్యక్తిగతమైన విషయాలు బయలు చేయడం, తర్వాత రాజశేఖర రెడ్డి గారి పరువు పూర్తిగా తీసేయడం, ఇవన్నీ ఆలోచించిన తర్వాత ఆవిడ ఆవేశపరురాలు, రాజకీయ అజ్ఞాని అని కన్ఫర్మ్ అవుతుందన్నమాట. స్పెషల్ స్టేటస్ గురించి నువ్వు చంద్రబాబు నాయుడిని ఎత్తి పొడుస్తావా? 5 సంవత్సరాలు నీ బ్రదరు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారే, పైగా మోదీకి అమిత్ షాకి అత్యంత ప్రీతిపాత్రుడుగా ఉన్నాడే, ఇప్పటి కూడా మోడీకి జగన్కి మధ్య సత్సంబంధాలు ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయే. మరి ఆంధ్రప్రదేశ్కి మీ అన్న ఏం చేశాడు? అసలు పోరాటం మొత్తం స్పెషల్ స్టేటస్ మీద ఎందుకు పోరాటం సాగించలేదు? నువ్వు పార్టీకి అధ్యక్షురాలు కదా, అధ్యక్షురాలు అంటే నువ్వు అధిష్టానాన్ని బలపరచాలి. అధిష్టానంకి ఎలా ఉంటుందంటే ఉప్పుకి నిప్పుకి ఉన్నంత తేడా మోదీకి రాహుల్కి ఉంటుంది. ఈయన ఆయన అంటాడు, ఆయన ఈయన అంటాడు. మరి నువ్వు తెలివితేటలు చూపించి మరి తెలుగుదేశం పార్టీతో ఎందుకు చేతులు గెలిపావు అంటే భావ ప్రకటన ద్వారా. అలాగే మరి పవన్ కళ్యాణ్ ఎందుకు ఎప్రిషియేట్ చేసావు, ఆయనతో చేతులు ఎందుకు కలిపావు అనే ప్రశ్నలు వస్తాయి. ఆ ప్రశ్నలకి మీ దగ్గర సమాధానం ఉండదు. అధిష్టానాన్ని ధిక్కరించి చేతులు కలిపావా? అధిష్టానాన్ని ధిక్కరించినట్టు నువ్వు కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలిగా ఎలా పనిచేస్తావు? సంకరం అయింది కదా. అందువల్ల ఈ ప్రశ్న అడిగే హక్కు ఆవిడకి ప్రస్తుతానికి లేదనిపిస్తుంది అన్నమాట. సార్ అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా విమర్శించింది కదా, ప్రత్యేక హోదా తీసుకురాలేదని. మరి 4 మాటలతో పాటు ఒక మాట అన్నది. వాళ్ళ అన్నయ్య అనేసారు కదా, ప్రత్యేక హోదా అన్నది మరిచిపోవలసిన అంశం. ఈ హోదా అన్నది మరిచిపోవలసిన అంశం అన్నారన్నమాట. కాదంటే పవన్ కళ్యాణ్ గారి అదృష్టం ఏమో తెలియదు, కానీ వాళ్ళు ఒక ప్యాకేజీ ఇచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ బయటపడి అన్నాడు, వాళ్ళు ఇంత చేసి వెళ్ళినట్టయితే ఒక పాచిపోయిన లడ్డు ఇచ్చారని చెప్పాడు. అంటే అక్కడ అధిష్టానాన్ని ప్రతిఘటించినట్టే, చంద్రబాబు నాయుడిని కూడా ప్రతిఘటించినట్టే. బట్ వాళ్ళు ఇచ్చిన మనకి స్పెషల్ ప్యాకేజీ ఒక పాచిపోయిన లడ్డుతో పోల్చడం అన్నది అదే కదా ఇప్పుడు అందరి నోళ్ళల్లో ఉంది. మరి ఈ లడ్డూని ఫ్రెష్ లడ్డూగా ఇవ్వమని మీ తెలివితేటలతో ఆలోచించండి. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం నడుం కట్టామని చెప్తున్నారు, జీతాలు తీసుకోమని చెప్తున్నారు. బాగానే, మీ జీతాలు తీసుకున్నంత మాత్రంలో సమస్యలన్నీ పరిష్కారం అయిపోవు. అందువల్ల అడగవలసిన బాధ్యత మీకు ఉన్నప్పుడు కూడా దిస్ ఇస్ టూ ఎర్లీ. ఎందుకంటే ఇప్పుడు డల్ అయిపోయింది. 4,000 జీతాలు ఇవ్వాలి, ఎక్కడి నుంచి తెచ్చిస్తారు? ఖజానా అన్నిటి మీద కూడా శ్వేతపత్రం ఒకటి రిలీజ్ చేస్తా ఉంటున్నాడు చంద్రబాబు నాయుడు. అంటే శ్వేతపత్రం అంటే ఏ డిపార్ట్మెంట్లో ఇప్పుడు పంచాయతీరాజ్ ఉంది, దానికి వచ్చిన ఫండ్స్ ఎంత, పెట్టిన ఖర్చు ఎంత, దాని మీద వచ్చిన నిధులు ఏమిటి, ఆ నిధుల్ని ఏ విధంగా సక్రమంగా ఉపయోగించారా, అక్రమంగా ఉపయోగించారా, అవన్నీ కూడా తేడా తెల్లంగా చెప్పని అడుగుతున్నారు. అసలు మనం లెటర్స్ సి
హనీమూన్ పీరియడ్ ఒక 6 మాసాలు ఉంటుంది ఎవరికైనా సరే. అంటే ఇవన్నీ కూడా అంటే పేకల మీద కూర్చున్న ఆ దివ్యాంగులకేమో 7,000 రూపాయలు. ఇవన్నీ బడ్జెట్ అంతా తల మీద ఓవర్ హెడ్ జ్యూసుల్లాగా ఉన్నాయి. అంటే తల మీద ఉన్న అప్పుల్లాగా ఉన్నాయి. ఇవి తీర్చి ఎలాగ సంపదను సృష్టిస్తారో, ఎలాగ వీళ్ళు రాష్ట్రాన్ని పరిపాలిస్తారో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. మనం ఏమన్నా సలహాలు ఇవ్వచ్చు. ఇప్పుడు పిఠాపురం ఉంది, మనం చెప్పాం కదా, పిఠాపురంలో పవన్ కళ్యాణ్కి తెలిసిన పరిస్థితులు ఉన్నాయని చెప్పాడు. పెద్దంపోట్ అక్కడ అకామిడేట్ చేయమని చెప్పండి. అలాగే ఈయన కూడా ఈ తాలూకు టాలెంట్, ఈ తాలూకు ఎక్స్పీరియన్స్ అంతా ఉపయోగించి ముందు సంపద సృష్టించే మార్గాన్ని కనుగొనమని చెప్పండి. రెండోది, మనకి అమరావతిలో కావలసినంత ల్యాండ్ ఉంది. మీరు ఇంతకుముందు ఆహ్వానించినట్టుగా సింగపూరు, జపాన్ దేశాల నుంచి పరిశ్రమల కోసం ఆహ్వానించండి. మూడోది అమరావతి వల్ల లాభాలు ఎంత ఉన్నాయో తెలిసి కూడా అమరావతిని నిర్వీర్యం చేసేసారన్నమాట. దీనికి మధ్య అంబటి రాంబాబు అనే ఒక కమెడియన్, ఆయన నాకు ముందే తెలుసు ఇంకా అమరావతిని మూసేసుకోవాల్సిందే అని చెప్పాడు. దానికి చంద్రబాబు నాయుడు జీవితంలో ఎప్పుడు నవ్వాడు ఆయన. అంత నవ్వు వచ్చింది దానికి. ఇప్పుడు అమరావతిని నేను పూర్తి చేస్తానని చెప్పడం జరిగింది. మరి ఇట్లాంటి కార్యక్రమాలన్నీ చూడాలండి. అంతేగాని ఇది నువ్వు స్పెషల్ స్టేటస్ ఎందుకు అడగవంటే, నితీష్ కుమార్ పరిస్థితులు వేరు. అక్కడ ఇంత అస్తవ్యస్తంగా రాష్ట్రం లేదు. ఒకటి, నితీష్ కుమార్ మధ్యేమో అత్యంత నమ్మకం. ఎన్నిసార్లు గెలిచినా, ఎన్నిసార్లు ఉన్నా ఆయన గెలుస్తాడు. ఎందుకంటే ప్రజలతో అనుసంధానంగా ఉన్నాడు కనుక. ఇక్కడ అలా కాదు కదా. ఈ 5 సంవత్సరాల సమయంలో కూడా చాలా గందరగోళం జరిగిపోయింది అన్నమాట. నిధులు మార్పిడి జరగడం కానీ, 26 చోట్ల 26 జిల్లాల్లో 26 వైసీపీ కార్యాలయాలు అనే పేరుతో సొంత ఇల్లు నిర్మాణం కానీ, ఇవన్నీ కదా. మరి ఇప్పుడు ఒకసారి సుమారు ఒక 22,000 కోట్ల రూపాయలు మిస్ఫైర్ అయ్యాయంటే అది ప్రజలకి పెడితే ఎంత అవుతుంది? అదే పవన్ కళ్యాణ్ కూడా ప్రశ్నించాడు. నిజంగా మీరు మీకు అంటే అధికార లెక్కల ప్రకారం కాకుండా మీ సొంత నిర్మాణాలకి, మీ సొంత భవనాలకి డబ్బులు ఖర్చు పెడితే ఆ డబ్బులు ప్రజల మీద ఉపయోగిస్తే ఎంత బాగుండేది. రోడ్లు ఫినిష్ అయ్యాయి కదా. ఇప్పుడు అమరావతికి ఇక్కడ ఒక ట్రైన్ ఒకటి వస్తుంది, అది తొలి విజయం కదా. ఇక్కడి నుంచి నేరుగా అమరావతి వెళ్ళిపోవచ్చు. అర్థమైందా? ఇక్కడి నుంచి మనం అమరావతికే ట్రైన్ వేస్తున్నారు అన్నమాట. అమరావతికే బస్సులు వేస్తున్నారు, క్లాస్ బస్సులు అయినా వేస్తున్నారు. తర్వాత రేపటి నుంచి ఇవాళ నుంచో ఎప్పటి నుంచో స్కీమ్ రెడీ అయిపోయింది, ఫ్రీ బస్సులు మహిళలకి. ఇవన్నీ ఒక్కొక్కటి చేస్తున్నారు కనుక మనం కొంచెం టైం ఇవ్వాలి. అడగడం కరెక్టే కానీ చేయడం అసలు తేలిక కాదు. ఏమో పవన్ కళ్యాణ్ కూడా ఇందులో ఉన్నారు కనుక స్పెషల్ స్టేటస్ ఇక ముందు చంద్రబాబు నాయుడు గారు అడగలేరు. ఎందుకంటే ఈయన అడగడం, వాళ్ళేమో తిరస్కరించడం, స్పెషల్ స్టేటస్ ముగిసిపోయిన అధ్యాయం అని చెప్పడం, ఇన్ని జరిగిపోయినాయి. ఇప్పుడు ఒకవేళ స్పెషల్ స్టేటస్ అంటే రాజకీయ సమీకరణాల బట్టి పవన్ కళ్యాణ్తో వాళ్ళకు ఉన్నటువంటి ప్రేమ, స్నేహం, అనుబంధాలు బట్టి ముందు పవన్ కళ్యాణ్ని ఎలా ఉపయోగించుకోదలుచుకున్నారో దాన్ని బట్టి వచ్చినా రావచ్చు. అసలు ముందు ఆంధ్రప్రదేశ్ ఎలా మనుగడ సాగిస్తుంది అది కావాలి. మరి విశాఖపట్నం పెద్ద సిటీగా చెప్పుకుంటున్నాము, అక్కడ మెట్రో ట్రైన్ లేదు కదా. పట్టణానికేమో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లేదు కదా. ఆ ఉన్న ఎయిర్పోర్ట్ ఏమో న్యాయం ఇవ్వాలి, స్థలం వాళ్ళకి ఇచ్చేసేయాలి. తర్వాత వర్షాలు పడితే అక్కడి నుంచి ఫ్లైట్లు బయలుదేరవు. అది మన కర్మ. అందువల్ల ఇవన్నీ కూడా చేస్తున్నారు కనుక టూ ఇయర్లీ ఆ ప్రశ్న వేసే హక్కు ఆవిడ లేదు. ఒకవేళ వేసినప్పుడు కూడా దట్ ఈజ్ వెరీ ఎర్లీ, టూ ఎర్లీ. వాళ్ళు తలమునకలైతే ఈ సమీక్షలు చేసిన తర్వాత తలకాయలు పట్టుకొని కూర్చున్నారు. మరి ఒక పక్కేమో వాలంటీర్లు మరి తిరగబడతారు. వాలంటీర్ వ్యవస్థ రద్దు చేస్తున్నామంటే వాళ్ళు ఊరుకుంటారా?
సుమారు ఒక 2.5 లక్షల మందిని పెట్టేసి వాళ్ళు ఏం పూర్తిగా ఉండమంటే ఉండడం, పొమ్మంటే పోవడంతో పాటు పేదవాళ్ళు ఎక్కడ బ్రతుకుతారనేటువంటి గొడవ చేస్తారు కనుక వాళ్ళు ప్రజలు కాదా? వాళ్ళ మీద ఈ బాధ్యత లేదా? వాడెవడో మోసం చేశాడు, మీరు ఆ పని చేస్తారనే ప్రశ్నలు వస్తాయన్నమాట. అంటే వీరి మీద ఈ తలకాయల మీద ఎన్ని సమస్యలు ఉన్నాయి. మరి ఆ పరిస్థితుల్లో ఆవిడ ప్రశ్న వేయడం మాత్రం అనుభవ రాహిత్యమే. ఒక 6 మాసాలు చూసిన తర్వాత వాళ్ళ పాలనా వ్యవహారం తెలిసిపోతుంది మనకి. ఎందుకంటే నీకు ఫ్లైట్ అన్నది టేక్ ఆఫ్ బట్టి ల్యాండింగు ఉంటుంది. ఆ టేక్ ఆఫ్ కానీ లేకపోతే డైలీ అంటే ఎక్కువ ఫ్లైట్లో తిరిగే వాళ్ళు తెలిసిపోతుంది ఇది ల్యాండింగ్ ఎలాగవుద్దని. అంటే అది ఎక్స్పీరియన్స్దా కాదని తెలిసిపోతుంది. అలాగే ఇక్కడ కూడా వీళ్ళు ఈ 6 మాసాల్లో ఏ స్థితికి తీసుకెళ్తారో చూసిన తర్వాత మనం మాట్లాడితే బాగుంటుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.